కాకినాడ జిల్లాలో మోంతా తుఫాన్ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. రైతులను నిండా ముంచేసింది. ప్రాణాపాయం పెద్దగా జరగకపోయినా ఆస్తి నష్టం తీవ్రంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఉద్యానవన పంటలతో పాటు వరి పంటలు భారీగా దెబ్బతిన్నాయి. వేల ఎకరాల్లో పంటలు నీట మునిగిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. మోందా తుఫాను కాకినాడ జిల్లా వ్యాప్తంగా భారీ విషాదాన్ని మిగల్చకపోయినా భారీ పంట నష్టాన్ని అయితే మిగిల్చి వెళ్ళిపోయింది. రైతులు మరికొద్ది రోజుల్లో కేవలం ఒక 5 నుంచి 10 రోజుల్లో పంట చేతికొస్తుంది అనుకున్న టైంలో ఒక్కసారిగా వరి పంట మొత్తం కుప్పకూలిపోయింది. ఒకసారి నా వెనకాల చూడొచ్చు. వరి పంట ఇక చేతికి అందిస్తుంది అనుకున్న సమయంలో ఏ స్థాయిలో కుప్పకూలిపోయింది అనేది దాదాపుగా అధికారులు వేసిన ప్రాథమిక అంచనా ప్రకారం జిల్లా వ్యాప్తంగా 50,000 ఎకరాల పంట నష్టం వాటిల్లింది అనేది ఇప్పటికే అంచనా వేశారు. ఒక రకంగా వరి రైతులతో పాటు ఉద్యానవన పంటలు పండించే రైతులకు కూడా ఈ తుఫాను భారీ నష్టాన్నే మిగిల్చి వేసింది. ప్రధానంగా బొప్పాయి తోటలు కానీ, అరటి తోటలు కానీ, కొబ్బరి తోటలు కానీ ఇవన్నీ కూడా మొత్తం కుప్పకూలిపోయి మొత్తం జిల్లా వ్యాప్తంగా అంటే ఒక్కొక్క ప్రాంతంలో జిల్లాకు సంబంధించి అనేక నియోజకవర్గాల్లో మొత్తం వరి పంట రైతులందరూ కూడా ఇప్పుడు లబోదిబోమంటున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు కలిగిన పంట నష్టం ఏదైతే ఉందో దాన్ని అధికారులు ఏ రకంగా భర్తీ చేస్తారు అనేది ముందస్తుగా ఎంత చర్యలు తీసుకున్నప్పటికీ అప్రమత్తం చేసుకున్నప్పటికీ దాదాపుగా చేతికి అందిన పంట నేలమట్టం కావడంతో అధికారులు చెప్తున్న లెక్క ప్రకారం మొత్తం వరి పంట దాదాపు కాజులూరు మండలానికి వస్తే 3,812 హెక్టార్లలో నేలమట్టమైంది. పెదపూడి చూసుకుంటే 3,680 హెక్టార్లు, సామర్లకోట చూసుకుంటే 2,481 హెక్టార్లు, కిర్లంపూడి చూసుకుంటే 1,294 హెక్టార్లు, అలాగే తునిలో 223 హెక్టార్లు, గొల్లపురంలో 190 హెక్టార్లు. అంతేకాదు అరటి పంట కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 291 హెక్టార్లో మొత్తం నేలమట్టమైంది. దీంతో పాటు దాదాపుగా ఒక 280 హెక్టార్లలో కూరగాయల పంట కూడా నేలమట్టమైంది. అయితే మనతో కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. అసలు ఈ మోందా తుఫాను ఎఫెక్ట్తో రైతులకి ఏ స్థాయిలో నష్టం కలిగింది, ఇక పంట చేతికి అందించే సమయంలో ఇలాంటి తుఫాను ప్రభావం వల్ల రైతుల పరిస్థితి ఏంటి, వాళ్ళ జీవన స్థితిగతులు ఏంటి, మనతో కొంతమంది రైతులు ఉన్నారు. తుఫాను ఎఫెక్ట్ దాదాపుగా ఈ కాకినాడ జిల్లాలో ఈ ప్రాంతంలో అంటే ఏ స్థాయిలో పంట నష్టం వాటిల్లింది? ఇప్పుడు మీరు ఆల్రెడీ ఈ పొలాలన్నీ చూసుకొచ్చారు, ఎంత నష్టం వచ్చి ఉంటుంది? ఎన్ని ఎకరాల్లో నష్టం? మరి మొత్తం ఒక 1100 ఎకరం ఉంటుందండి. ఇలాగా చీడుగా ఈ చీడుగా ఇప్పుడు ఈ మెరక ఏరియా అంతా పడిపోయిందండి గాలికి బైపాసార్నే. మాకు చేతికి వచ్చే టయానికి పడిపోయిందండి. ఇప్పుడు పడిపోయిన దానికి మాకు అంతా నష్టమండి. ఇంకా ఈ కోత కోయినాకి నష్టమండి, కింద అంతా పోద్దండి. ఇప్పుడు అటు ఇటు కాకుండా తోడుకునే టైంలో ఉన్నాయండి చేలు. అధికారులు ఏమన్నా వచ్చి మాకు ఏమన్నా పంట బీమా కట్ట ఏమన్నా ఇచ్చేసి మాకు ఏమన్నా అందుబాటులో ఇచ్చేస్తే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏమన్నా మాకు ఇచ్చేస్తే మాకు అందుబాటులో కొత్త ఏమన్నా మాకు ఊరట కలుగుతుందండి. అంటే మామూలుగా ఎకరానికి వరి సాగుకి మీరు ఎంత పెట్టుబడి పెడతారు? కనీసం పెట్టుబడి పెట్టింది కానీ, యూరియాకి కానీ, మందులు జల్లిన దానికి కానీ కనీసం అదినైనా మీకు రిటర్న్ వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? ఏముండ మాకేం తెలియదండి. ఇప్పుడు పెంచడానికి మేము పంట పెట్టింది ఎకరానికి 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టామండి. ఇప్పుడు అవి మాకు సరిగ్గా అందుబాటు టైంలో ఇలాగ దెబ్బేసిందండి. మాకు అంటే ఎన్ని బస్తాలు దిగుబడి వస్తుంది ఎకరానికి మీరు పెట్టిన 30,000 రూపాయలు పెట్టుబడికి? మా 35 బత్తాలు, ఈ ట్రిప్ అయితే 40 బత్తాల దాకా అవుతుంది అనుకున్నామండి అంచనాలో. సరిగ్గా అంచనాకు వచ్చే టయానికి ఇలా దెబ్బేసిందండి. ఇంకెన్ని రోజుల్లో మీకు పంట చేతికి వస్తుంది? ఇప్పుడు ఈ తుఫాను ముందు ఒక 20 రోజుల్లో పంట చేతికి వచ్చేసిందండి. ఒక 20 రోజుల్లో పంట చేతికి వచ్చినమాట అండి. చేతికి వచ్చే టైంలో అటు ఇటు కాకుండా దెబ్బేసింది మాట అండి. ఎన్ని నెలల నుంచి మీరు అసలు విత్తనాలు వేసినప్పటి నుంచి దున్నినప్పటి నుంచి ఎంత టైం? 4 నెలలు పట్టిందండి. 4 నెలలు మట్టించి పంట చేతికి వచ్చే టైంకి ఇలా దెబ్బేసింది మాట అండి. అధికారులు చెప్తుంటారా మీ దగ్గరికి వచ్చి ఎంక్వైరీ చేసుకున్నప్పుడు? ఇప్పటికే మొత్తం జిల్లా స్థాయి అధికారులు కానీ, ఎంఆర్ఓ స్థాయి, సచివాలయ సిబ్బంది వచ్చి ఎంక్వైరీ చేసుకుంటున్నారు ఎంతెంత నష్టం కావాలి? పెంచడానికి ఇప్పుడు ఎంక్వైరీ ఏం చేయలేదు కానీ సార్, మామూలుగా వచ్చి అగ్రికల్చర్ ఆవిడ తిరుగుతుందండి. రోజున ఆవిడ తిరుగుతుందండి, రాసుకుంటున్నారండి, చూసుకుంటుందండి. వచ్చి ఈ 2-3 సార్లు వచ్చిందండి ఆవిడ, రాసుకుని వెళ్ళారు. ఇప్పుడు తీసుకోపోయినా దాల్వా కన్నా తీసుకుంటాడండి. ఇప్పుడు ఎలాగన్నా ఇప్పుడు తీసుకుంటాడు సార్. ఇప్పుడు అదండి. కౌలు రైతులకైనా ఇబ్బంది, మీకైనా ఎక్కువ, మామూలు రైతులకు కూడా ఇలా ఇబ్బంది ఉంటుంది? కౌలు రైతుకి చాలా ఇబ్బంది అండి. అంటే వాళ్ళకి ఏమి అందమండి, సొంత రైతే తీసుకుంటున్నానండి అంతే అండి.
అంత సొంత రీతి తీసుకుంటాడో ఆడ అకౌంట్లో అయితే ఆడ తీసుకుని ఆడ హ్యాపీగా తిరుగుతాడు. ఈ మాత్రం మామూలుగా కట్టిపోతాడండి. 10 బత్తాలు 6 బత్తాలండి 7 బత్తాలు తగ్గింతాడు, 2 బత్తాలు 3 బత్తాలు తగ్గింతాను. మళ్ళీ ఊడ్చేమని చెప్తాడండి. ఈడేం చేస్తాడు కబాబుగా తొక్కుకి తగ్గి మళ్ళీ కౌలుకి వచ్చి మళ్ళీ దాలాకు రెడీ అయిపోతాడండి. దాలా మిగులుతాడండి, కొద్ది మిగులుతా అంతే అండి. ఆ చెప్పితే మా రైతే కూలాడండి. ఇంకా రైతు జీవితం ఎప్పుడు ఇలాగే ఉంటుంది తుఫాన్లు. అంతే అండి. రైతు అదే ఇప్పుడు రోజు పని ఉంటుందండి రైతుకి, కూలీడికి పని ఉంటుందండి. ఆడు అలా చేసిపోతాడు గంటలోనే పూట అయిపోతుంది కదండి పని. 6-7 గంటలకు వస్తున్నారండి, 11:30 క్లోజ్ చేస్తున్నారు పథకం పని. ఇవే పని అండి. అదే అండి. ప్రభుత్వం ఇచ్చే పంట నష్టం కూడా మీకు కలిగిన నష్టానికి ఏమి సరిపోదా? దానివల్ల ఏమి మీకు ఉపయోగం ఉండదు? ఏ నీళ్ళు చలి నీళ్ళండి ఏంటి, ఏ నీళ్ళు చలి నీళ్ళు ఏం సరిపోండి. ఆడు ఎంత ఇస్తాడండి, 2,000 ఇస్తాడు, 3,000 ఇస్తాడు. అందుకంటే ఏమండి ఎకరానికి అయితే 5,000 ఇస్తాడు. అందుకంటే ఏమిటండి పైగా పక్కన ఎన్నో చెప్తారండి, ఏమి ఉండవండి. కౌలు రైతుకి ఏమి ఇవ్వరండి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి? మీకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలంటే మీరు నష్టానికి ఈ పడిపోని చేలుకి వచ్చండి, సమగ్రంగా వచ్చండి, సర్వే చేసుకునండి. చేలునికి పడిపోయినట్లకి పోయినట్లకి ఏమన్నా మాకు మంచి చేస్తే బాగుంటుందండి చూసుకుని. అంటే ఎకరానికి ఎంత ఇస్తే మీకు గిట్టుబాటు అవుతుంది? మాకు ఎకరానికి అంత ఇంత కాదండి, దాని ఫస్ట్ మనం చెప్పేది ఇదేం కాదండి. ఆ పంట చూసండి, పంట నష్టాన్ని బట్టి అధికారులు ఇచ్చేస్తారండి. మనం ఇంత అంతా మనం చెప్పేది ఇచ్చారు కదండి, బోలు చెప్తామండి మనం, దాన్ని బట్టి ఏమి ఇచ్చారు. పడిపోయిన పంట మళ్ళీ మీకు పనికొస్తుందా? ఈ 10 రోజుల్లో పంట చేసుకొస్తుంది కదా, ఇప్పుడు మొత్తం పడిపోయింది, మళ్ళీ దానికి ఏమన్నా మళ్ళీ ఎండలు వచ్చి ఏమన్నా ఉపయోగపడుతుందా? ఇప్పుడు ఆరుదలు ఉంటే మరి కోస్తాం కదండి, ఎంతకంత వస్తుంది కదండి, మరి వదిలేం కదండి. అదండి రైట్. చూద్దాం. మొత్తానికి మోందా తుఫాన్ అయితే తీవ్ర నష్టాన్ని అయితే మిగిల్చింది ప్రధానంగా రైతులకి. వరి రైతు దాదాపుగా ఇప్పుడు ఈ కాకినాడ ప్రాంతంలో, ఈ చీడిగ ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడ చెప్తుంది వీళ్ళ లెక్కల ప్రకారం ఒక 1100 ఎకరాలు అయితే రైతులు రోడ్డును పడ్డారు. 1100 ఎకరాల వరి పంట పూర్తిగా నేలమట్టమైంది. అధికారులు సమగ్రంగా విచారణ జరిపారు. అలాగే రైతులకు సంబంధించి ఎవరి పొలాల్లో ఎంత పంట, ఏ విధంగా నష్టం వాటిల్లింది, దానికి తగినట్టుగా పరిహారం ఇవ్వాలి అనేది అయితే రైతులు కోరుకుంటున్నారు. కెమెరామ్యాన్ సుమన్తో శేఖర్, BRK న్యూస్, కాకినాడ.